జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు వారిని కూడా విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా వారిని కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. భారత రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మన సర్పంచ్ గారు ఈతాబ్రహ్మణ గారికి, సొసైటీ చైర్మన్ ఎనుకొండ వెంకటేశ్వర గారికి, అలాగే మన ఎంపీపీ ధనలక్ష్మి గారికి, అందరికీ అలాగే ఈ వారికి ప్రత్యేకంగా అభినందనలు. చాలా మన గ్రామంలో అంబేద్కర్ జయంతి మహానుభావుడు ఈ ఉత్సవం ఘనంగా జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఆనందీకరం గొప్ప నాయకుడు, ఎలా కులాలకు అతీతంగా రాజ్యాంగం రచించి ఎలా నైల్ కానీ న్యాయవ్యవస్థ కానీ రాజకీయ అంటే అది కారణం అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టి పని జరుగుతుంది. పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా మనందరూ ఆదరణ తీసుకుని మన గ్రామాభివృద్ధి కానీ మన అభివృద్ధి కానీ నియోజకవర్గ జిల్లా ఇండియా భారతదేశం అభివృద్ధి కానీ ఎనిమిది అంటే అమరావుడు రాజ్యాంగాన్ని బట్టి అమరావతి సంఘ సంస్కర్త, రాజకీయ కోవిదుడు, న్యాయవాది, మేధావి అంటే అటువంటి మహానుభావుడు 135వ జయంతి సందర్భంగా చేసినటువంటి దళిత అంబేద్కర్ యువజన పెద్దలకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన చేసి ఆ రోజుల్లో అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాలకు వెన్నంటి ఉండి ఆయన ఈ రోజున అనేక రాజకీయాధికారాల్లో అనేక పదవులు అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ ఆశయ సాధనలో పార్టీలు అమలు చేస్తున్న కార్యక్రమాల వల్లే అనేది మనం మరువలేనిది. మనం అణగారిన వర్గాలు ఎంతోమంది ఏదో అనుకుంటారు. ఏమనంటే మనం
ఇష్టదేవాలను ప్రార్థించడం వలన లేక ముక్కోటి దేవతలను మొక్కడం వల్ల మనకి ఆర్థిక పరిస్థితులు పదవులు వచ్చాయని అనుకుంటాం తప్పు. కేవలం అంబేద్కర్ గారి రాతల వల్లే మీ రాతలు మారాయి అనేది మాత్రం యథార్థం. అటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి మన మొట్టమొదటి గ్రామ పౌరాలు గీత ప్రమీలా సోమరాజు గారికి, అలాగే ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి నాకు అనేక విధాల కృతజ్ఞతలు తెలియజేస్తూ చూడాలి, నా వంక చూడాలి. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. గౌరవ ఇప్పుడు